అందరికీ నమస్తే అండి. ఒక్కొక్కసారి నాకు రోజాని నవ్వుల పాలు చేయాలంటే సాక్షి ఓడి తర్వాతే. వాడిని మించినోడు ఎవడు ఉండడు. రోజా పరువు తీసేయాలంటే సాక్షి తర్వాతే. ఎందుకంటే పాపం ఒక్కొక్కసారి రోజా అనన మాటలు కూడా ఇగో రోజా అనిందని చెప్పేసి తమిళంలో పెట్టేసి కామెంట్‌లో రోజాని అమ్మబూతులు తిట్టిచ్చేత్తాడు. అది ముందు నుంచి ఉన్నది. రోజా తెలుసుకుంటలేదు అది. నిన్న అనుకుంటా పాపం రోజా ట్రైన్‌లో వందే భారత్ ట్రైన్‌లోనో దీంట్లోనో ట్రావెల్ చేసింది. ట్రావెల్ చేసినప్పుడు ఆ వీడియో అప్‌లోడ్ చేశారనమాట. రోజా సంస్కారానికి ప్రయాణికులు ఫిదా. సరే ఏంటా అంత గొప్ప సంస్కారం ఏం కనబడుతుందా రోజా అని చెప్పిన వీడియో ఓపెన్ చేస్తే రోజా ట్రైన్ ఎక్కింది. ట్రైన్ ఎక్కి తన సీట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి కూర్చునేదానికి కొద్దిగా వెళ్తూ ఉంటాంగా. ఒక మంత్రి వెళ్తున్నప్పుడు ప్రయాణికులకి ఎంతో కొంత ఇది ఉంటుంది, మా మంత్రి గారు అని చెప్పేసి. కానీ ఇక రోజా వెళ్తుంటే పాపం ఎవడు కూడా రోజా వంక తలకు చూసిన పాపం పొడకొడుకోవాలా ఇలా పైకెత్తి ఇదే ఎక్స్ప్రెషన్ అక్కడ. కనీసం మన ప్రయాణికులు ఎంత అసహించుకుంటున్నారు మనల్ని. మన ముఖం కూడా ఎవరో దాకట్లేదు. కనీసం వచ్చి మనతో మాట్లాడడానికి కూడా ఎవరో సాహసం చేయట్లేదంటే మన పరువు ఏ స్థాయిలో ఉంది, మనకి ఏమాత్రం విలువిస్తున్నారో, మన గౌరవం ఏ బాధ్యత అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. రోజాకి అది ఏమి లేదు. ఇక చూడండి, ఒకసారి ప్లే చేస్తా వీడియో. ఇదిగా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా మాట్లాడట్లా, పక్క సీట్ వాళ్ళు కూడా రోజాతో మాట్లాడట్లా. అమ్మో రాగానే ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడ చెయ్యి వేసేలాగా సైకిల్ చేస్తుందన్నమాట. నేను మంత్రిని వచ్చాను చూడండి వంక అని చెప్పేసి వాళ్ళు ఎలా తీసి ఈ అని చెప్పేసి పక్కకు పోయారు. తలకాయ తిప్పేసుకున్నారు. ఏదో కనబడుతుంది కదా. అది రోజా విలువ ఈ పార్టీ అన్నమాట. ఇప్పటికైనా కానీ రోజా గారు అర్థం చేసుకోవాలా. ప్రజలు మనకి ఏమాత్రం మర్యాద ఇస్తున్నారు, మనకి ఏమాత్రం గౌరవం ఉంది. మనం మాట్లాడిన మాటల వల్ల మన సామాన్యుల్లాగో లేదెందుకో ట్రైన్లో ప్రయాణించినా సరే ఎవరు కూడా వచ్చి మనతో మాట్లాడిన పాపాన్ని పోవట్లేదు. మనతో మాట్లాడితే గొప్పకి నాలుగు కూడా తిడతారేమో, నాలుగు భయం. తిడతారని భయం కాదు, కానీ వాళ్ళతో మాట్లాడితే ఏముందిలే సంస్కారహీనురాలు అని చెప్పి అనుకుంటారు అంతే. అంతకుమించి ఏమైనా ఉంటుందా? ఏ రోజా